రే గుండు, ఎందుకురా ఆ నల్ల నీళ్లు అలా తాగేస్తున్నావు? నువ్వు తాగే ఆ పంచదార లోపల ఏమీ లేదు డొల్లా. పంచదార లోడుకి షుగర్ వచ్చి అవుట్ అయిపోతావు, జాగ్రత్త. అబ్బచ్చా, నువ్వే చెప్పాలరా చెక్కబయ్యా. అక్కడ వికెట్ పడలేదని ఇక్కడ ఆయిలీ చిప్స్ తో కడుపు నింపేస్తున్నావు. ఇండియా రివెంజ్ తీర్చుకుంటుంది ఈసారి. నీ బాడీ మీద నువ్వు తీర్చుకుంటున్న రివెంజ్ రా ఇది. దీన్నే స్ట్రెస్ ఈటింగ్ అంటారు. నువ్వు కూడా డక్అవుట్ అయిపోతావు. రేయ్, మీ ఇద్దరి సోది ఆపండి. మీరు పంపే ఈ చెత్త ఆయిల్ షుగర్ ని మేనేజ్ చేయలేక నేను ఇక్కడ ఫ్యాటీ లివర్ అయిపోతున్నా. సైలెంట్. నా పిచ్చి పాడైతే మ్యాచ్ ఓడిపోతారు. అప్పుడు కూర్చుని ఏడవటం తప్ప చేసేది ఏముండదు. బ్రెయిన్ ఉన్నోడెవడైనా ప్రెషర్లో ఇలా చెత్త తింటాడారా? రివెంజ్ అంటే మైండ్ ని ప్రశాంతంగా ఉంచి పీక్ లో పర్ఫామ్ చేయడం. నాలో కార్టిసాల్ పెంచుకొని మీరు అలసిపోవడం కాదు. నన్ను వాడటం నేర్చుకుంటే ఆడటం అదే వస్తుంది. కొంచెం వాదండయ్యా నన్ను. మీ జంక్ వల్ల వచ్చే ఈ ఇన్ఫ్లమేషన్ పొగలో నాకు ఊపిరాడట్లేదు. ఇండియా గెలవాలి. అక్కడ న్యూజిలాండ్ కి పొగ పెట్టాలి గానీ ఇలా నా వాల్వ్స్ కి కాదురా. నేను మీ బాడీకి నేను ఫ్యాక్టరీ. నేను బాగుంటేనే అసలైన విక్టరీ. ఇండియా కొట్టాలి కప్పు, మనం సరిదిద్దుకోవాలి మన తప్పు. హే, హెల్త్ లో కొడదాం 6, ఈ మ్యాచ్ మనదే ఫిక్స్.